నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. వేములవాడ మండలం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. సత్తెమ్మ అంతిమ యాత్రలో కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్తెమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా కేటీఆర్ స్వయంగా పాడెమోసి నివాళులర్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజు పాల్గొంటూ జై తెలంగాణ నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత అని కొనియాడారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకిత భావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కేటీఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వవైపు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. గ్రేడ్ ఏ వరికి 2,389 రూపాయలు, సాధారణ వరికి 2,369 రూపాయలు చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు ప్రాధాన్యం పెరిగిందని అన్నారు. రుణమాఫీ అమలు చేశామని, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని ఆయన అన్నారు. రైతులు దళార్లను నమ్మవద్దని, ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసేటువంటి కేంద్రాలను ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, గౌరవ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఈరోజు ప్రత్యేక నాగేష్ గారు రావడం జరిగింది. డిఎస్ఓ గారు, డిఎం కూడా రావడం జరిగింది. ఈ జిల్లాలో మిల్లర్లతోని మాట్లాడి మిల్లర్లకు కొనుగోలు కేంద్రాలు టైప్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో ఉన్నటువంటి మిల్లర్లు కూడా పంపేటువంటి కార్యక్రమం చేస్తూ రైతులు పండించినటువంటి పంటలు అత్యధికంగా ఈసారి వస్తున్నాయి కాబట్టి మిల్లర్ల దగ్గర స్థలం సరిపోతే ఇంటర్మీడియట్ గోదాములలో ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మార్కెట్ యార్డులు ఉన్నటువంటి గోదాములు కూడా వీటి కోసం కేటాయింపు చేసే కార్యక్రమంతో పాటు అత్యవసరం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గోదాములు కూడా వాడుకోవాలని చెప్పని ప్రభుత్వం ఉన్నటువంటి ఉన్నతాధికారులు, గౌరవ మంత్రులు చెప్పినటువంటి సందర్భంలో వాటికి కూడా లేఖ రాయడం జరిగింది. ఏ రైతు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని మాట సందర్భంగా చెప్తూ రైతులు పండించినటువంటి ఈ ధాన్యాన్ని ఈ ప్రభుత్వం ఈ మద్దతు ధర 2,369 రూపాయలకు సంబంధించినటువంటిది ఇచ్చి కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మిల్లర్లందరికీ కూడా సహకారం అందించాలని చెప్పని కోరితే ఇప్పటికీ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన వాళ్ళు 30 పై చిలుకున్నటువంటి మిల్లులలో 23 మంది వరకు ఇప్పటివరకు బ్యాంక్ గ్యారంటీలు కట్టిన క్రమంలో వారందరికీ కూడా అధికారికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారికి అటాచ్ చేయడం జరిగింది. వారికి దిగుమతి అయ్యేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ జిల్లాలో ఫారా బైల్డ్ మిల్లు, రైస్ మిల్ తక్కువ ఉండడం వల్ల కూడా రైతులు పండించిన పంటలకు సరిపడా రైస్ మిల్ లేకపోవడం వల్ల కూడా ఇతర జిల్లాలో ఉన్న ఫారా బైల్డ్ రైస్ మిల్ల కోసం కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఇంకా ఎక్కడ రైతుకు ఇబ్బంది కాకూడదని చెప్పని కూడా అక్కడక్కడ ఉన్నటువంటి గోదాము కూడా వాడుకోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ సందర్భం చెప్తూ రైతును రాజు చేయాలనేటువంటి సంకల్పంతో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా కరెంట్ అందివిడమే కాకుండా రైతులు పండించిన పంటలకు మద్దతు ధరకే కొనుగోలు చేసి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేశారు. ఇంచుమించు 20 సంవత్సరాలు
దాటుతున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొని వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూనే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కోసం 3 రోజుల క్రితమే మీరు చూసి ఢిల్లీలో నేను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళిన తెల్లవారే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్గం కూడా వారు కలిసి తెలంగాణ ఉన్నటువంటి ధాన్యానికి సంబంధించిన సహకారం అందించాలని చెప్పి కోరినటువంటిది కూడా మీరు చూస్తున్నారు. రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైన కార్యక్రమం ఓవైపు సాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ప్రాజెక్టు ద్వారా సాగునీటిటువంటి కార్యక్రమం ఇప్పుడే కలివడ సూరం ప్రాజెక్టును సందర్శించి రావడం జరుగుతా ఉంది. పైన నాగారం చెరువులో కూడా నీటికి ఇబ్బంది ఉందంటే ఈసారి 3 సార్లు నీరును భూగర్భ జలాలు పెంపొందించే విధంగా ఆ వైపు ఉన్నటువంటి కాలువల ద్వారా ఎండిపోతున్న పొలాలను కాపాడే ప్రయత్నం ఎల్లపల్లి ద్వారా వేముల నియోజకవర్గం ఫాజుల్నగర్ లో వచ్చి ఆ నుంచి చందుర్తి 450 ట్యాంకు నుంచి జోగాపూర్ చెరువు రుద్రింగ వరకు కూడా ఎక్కడెక్కడ కాలువలు పొంటున్నటువంటి భూములు లలో వేసుకున్నటువంటి వరిధాన్యం ఎండిపోకుండా చూసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకున్న సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైన కార్యక్రమాలు రైతుకు రుణమాఫీ చేసినాం, రైతు పండించిన పంటలు మద్దతు ధర కొనుగోలు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా రైతుకు మేలైనటువంటి కార్యక్రమాలు చేయడంలో రైతును రాజు చేయడంలో ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న ఇల్లంతకుంట మండలంలో గౌరవ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ప్రారంభం చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా సెంటర్లు ఓపెన్ అవుతాయి. ఆ సెంటర్లలో వచ్చినటువంటి సమయానికి అనుకూలంగా నిర్వాహకులకు సహకరించి రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారులు మరి నిర్విరామంగా కృషి చేస్తారని చెప్పిన ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం రైతు సోదరులు వాడుకోవాల్సిందిగా తద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చూసేటువంటి కార్యక్రమంలో వారి సహకారం అధికారుల సహకారంతో ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. దేశవ్యాప్తంగా మహిళలు 33% రిజర్వేషన్ల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తుంటే పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టిన తరుణంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరించిన తీరు అత్యంత శోచనీయమని ఆయన మండిపడ్డారు. ఈ బిల్లు పట్ల మహిళలు పండగ వాతావరణంలో ఉంటే ఆ ఉత్సాహంపై విపక్షాలు నీళ్లు చల్లాయని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి మహిళా సాధికారతపై చిత్తశుద్ధి లేదని, కేవలం ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకి అవకాశాలు రావాలనేది వారి ఆలోచన అని విమర్శించారు. సామాన్య మహిళలు అసెంబ్లీకి, పార్లమెంటుకు వెళ్లటం కాంగ్రెస్కు ఇష్టం లేదని, అందుకే ఈ బిల్లును పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, అటు కాంగ్రెస్ ప్రతినిధి ఆది శ్రీనివాస్ ఇద్దరు మహిళా బిల్లు విషయంలో తమ స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని గోపి ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ఒక్క ఎంపీ సభ్యుడు కూడా లేని బీఆర్ఎస్ పార్టీ బిల్లును వ్యతిరేకించిన వర్గాల్లో చేరటం సిగ్గుచేటని అన్నారు. మహిళా రిజర్వేషన్లు అమలైతే తమ రాజకీయ అవకాశాలు దెబ్బతింటాయనే భయంతోనే కేటీఆర్, ఆది శ్రీనివాస్ వంటి నేతలు బిల్లుకు ఆటంకం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో తెలిసింది. మరి దానికి ఇవాళ మహిళలు తీసుకునే నిర్ణయానికి వాళ్ళు తీసుకునే నిర్ణయానికి వీళ్ళు ఆ బాధను ఏదైతే ఆ వ్యతిరేకాన్ని వీళ్ళు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, ఆయనకు సంబంధించిన పార్టీకి ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో లేడు. అయినా కానీ ఈ బిల్లు వ్యతిరేకించిన వర్గాలలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఒకటి. పార్లమెంట్లో సంఖ్య లేకున్నా కానీ ఇక్కడ పత్రికలలో ఈ మహిళా బిల్లులు ఈ రకంగా చేసేసి ఉండే, ఆ రకంగా చేసే ఉండే అన్న తప్ప ఈ మహిళా బిల్లుకు మేము దీన్ని మహిళా బిల్లును వ్యతిరేకించట్లేదు, మేము మహిళా బిల్లుకు సహకరిస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కూడా చెప్పే పరిస్థితిలో లేదు. మరి ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఉన్నాడో ఆది శ్రీనివాస్ గారు, ఈ బిల్లుకు సరైన సంఖ్యాబలం లేదని కూడా ఎన్డీఏ పక్షాలు బిల్లును ప్రవేశపెట్టినాయని చెప్తున్నాడు. అయ్యా ఆది శ్రీనివాస్ గారు, బిల్లులో సరైన సంఖ్యాబలం లేకున్నా కానీ మీరు మహిళా మూర్తిల నారీశక్తి వందన్ అభియాన్ బిల్లును మీరు వ్యతిరేకించరు, స్వాగతిస్తారు అని చెప్పి ఆ నమ్మకంతో మేము అమాయకంగా బిల్లు పెట్టినాం. కానీ మీరు క్రూరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ఈ మహిళలకు వ్యతిరేకంగా ఇక్కడున్న మహిళలందరూ లబ్ధి పొందకుండా, అసెంబ్లీ నుండి పార్లమెంటుకు రాకుండా, రేపు రానున్న రోజుల్లో మహిళా బిల్లు ఆమోదం చెందితే మరి వీళ్ళ స్థానాలు ఎక్కడ పదిలంగా ఉండాలి. రానున్న రోజుల్లో మహిళలు ఈ కార్యక్రమాలకు వస్తే వీళ్ళ అవకాశాలను కోల్పోతామని చెప్పి ఆది శ్రీనివాస్ గారైనా సరే, కేటీ రామారావు గారైనా సరే, ఇటువంటి వ్యక్తులు వీళ్ళ అవకాశాల కోసం ఈ బిల్లును వ్యతిరేకించారు. యావత్ మహిళా ప్రజానీకం దీన్ని గుర్తించింది. రానున్న రోజుల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు వీళ్ళు అనుభవించక తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం. అయినా
భారతీయ జనతా పార్టీ దీన్ని ఇడిసే పరిస్థితిలో లేదు. రానున్న రోజుల్లో ఏ రకంగానైనా సరే ఈ 33% బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి వీళ్ళకి 33%ను కేటాయించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడున్న భారత ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. రానున్న రోజుల్లో భారతీయ మహిళలందరూ గుర్తెరగాలి. ఏదైతే మహిళలందరూ గుర్తెరిగి ఏదైతే వివక్ష చూపిండ్రో మహిళా బిల్లు పైన, ఆ వివక్షను మీరందరూ వ్యతిరేకించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బొందబెట్టాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో కులగణన చేసిన తర్వాత మహిళా బిల్లును పెట్టాలని, పునర్విభజన చేయకుండా మహిళా బిల్లును పెట్టాలనడం హాస్యాస్పదమని, ప్రధానమంత్రి మోడీ అగ్రరాజ్యమైన ట్రంప్ మోచేతి నీళ్లు తాగుతున్నారని అన్నారు. 2023లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి 2024 ఎన్నికలకు వచ్చి మహిళలను పూర్తి స్థాయిలో గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. 101 రాజకీయ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని బీజేపీ రాజకీయ నాయకులు జిల్లాలలో ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని మేము ఖండిస్తున్నామని అన్నారు. ఆ సైడ్ వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా రేపు మళ్ళీ 1/4 మెజార్టీ తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో మార్చి ప్రభుత్వాన్ని కాదు భారతదేశాన్ని వేరే వారికి కుదబెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం. ఇలా ప్రపంచం మొత్తం చూస్తూ ఉన్నది, భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మోడీ గారు ట్రంప్ గారి యొక్క మాటలకు ఏ విధంగా బెండ్ అయిపోతూ ఉన్నారు, ఏ విధంగా నోరు మెదపకుండా, కనీసం ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నా కూడా నోరు మెదపకుండా ఉన్నారంటే ఇలా అగ్రదేశమైనటువంటి నాయకుడు ట్రంప్ గారి యొక్క వాళ్ళ మోచేతి నీళ్లు తాగేటువంటి పరిస్థితిలో ఇలా వీళ్ళు ఈ ప్రభుత్వం ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రనాయకులు ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఇవాళ రాజ్యసభలో నిన్న కేసీ వేణుగోపాల్ గారు కానీ, మీరు అయ్యా 2023లో తీసినటువంటి మహిళా బిల్లును మళ్ళీ తీసుకురండి, మేము మద్దతు ఇస్తామని అంటున్నారు. 543 పార్లమెంట్ సభ్యులకే మీరు సేమ్ హ్యాష్గా తీసుకురండి అంటే అది దేరు మహిళా బిల్లుకు. ఎందుకంటే వీళ్ళకి ఇష్టం ఉంటుంది కదా. ఇది ఒకవేళ నిజంగానే మహిళల మీద మీకు మోడీ గారికి నిజంగానే వారికి గౌరవం ఉంటే మహిళలు ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా ముందుకు తీసుకురావాలి, రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే 2023లోనే మీరు 33% ఇలా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి 2024లో మీరు ఎన్నికల్లో ఈ ప్రకటించేటువంటి అవకాశం ఉండే. ఈ ప్రొపగండా ఏదైతే ఉన్నదో ప్రతిపక్షాలు ఈ విధంగా ఇస్తున్నాయి మహిళా సంఘం, అసలు మహిళలకు గౌరవం ఇచ్చేటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకటే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇలా ఆనాడు రాష్ట్రపతి నుంచి ప్రధాన పదవి కానీ, ఇతరత్ర ముఖ్యమైనటువంటి క్యాబినెట్ శాఖలు కానీ, ఇవాళ ఎందరో గవర్నర్లను చేసినటువంటి ఘనత కానీ ఒక కాంగ్రెస్ పార్టీ, ఎందరో మహిళలను ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. మీ చరిత్ర చెప్పండి. మీ బీజేపీ ఏదైతే మీ ఆర్ఎస్ఎస్లో కానీ లేదా కూడా మీ ప్రధానమైనటువంటి దాంట్లో ఎవరైనా మహిళలు మీరు పెట్టినటువంటి పాపన మీరు వేందా? మహిళలంటే పూర్తి స్థాయిలో గౌరవం ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఎందరో మాననీయులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా, గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. మీరు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ మిసుగులో మేము రాజకీయ కుతంత్రం నడిపించి ఈ భారతదేశాన్ని ఇంకా ఒక ముసుగులో ఏలి మేము ఈ రాజ్యాంగాన్ని మార్చి అతలాకుతలం చేయాలనేటువంటి పరిస్థితి, మత పిచ్చి పట్టి, కుల పిచ్చి పట్టి మీరు చేస్తున్నటువంటి ప్రక్రియలు ఏవైతున్నాయో ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ మాటలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలన్నీ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాయి, చేసినవి కూడా. ఇలా పాత పద్ధతిలో మీరు ప్రవేశపెట్టండి, మేము మద్దతు ఇస్తాం. అలాగే ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ దర్శించుకున్నారు. బొప్పాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అత్యంత వైభవంగా రాతితో నిర్మాణం చేపట్టి నిన్నటి నుండి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్వామివారిని దర్శించుకున్నారు. శాసనసభ్యులు
అకాల వర్షం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నదాతను ఆందోళనకు గురి చేసింది. వీర్నపల్లి మండలంలో కురిసిన అకాల వర్షానికి పంటలకు నష్టం వాటిల్లింది. గాలివానకు వరి పంట నేల కొరగగా కల్లాలలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. రైతులకు తీరని నష్టం వాటిల్లింది. వడ్లు తడవటంతో రైతులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని పరిశీలించి ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. శాతము మొత్తం కోతలు అయినాయి, కాంట లేదు, ఏం లేదు. వరద వచ్చి గతం ఇట్లా నాణమై మొత్తం వరద వచ్చి కొట్టుకుపోతుంది. ఎవరు పట్టించుకుని లేదు, ఏది లేదు. అంతా వరద వచ్చి గంట సేపు వాన కొట్టింది, మొత్తం నాణమైపోయింది వరదల. రైతు పెట్టుబడి ఏంది, రైతు బతుకుడేంది, రైతు పెట్టుబడి ఎక్కడి నుంచి వెళ్తుంది? గవర్నమెంట్ పట్టించుకుని లేదు, చేసుడు లేదు, ఏం లేదు. కోతలై నెల అవుతుంది. కాంటలు లేవు, ఇప్పటికీ బాడదాన్స్ లేవు నెల రోజుల నుండి. మరి రైతులు ఇక్కడ ఏం చేస్తారు? చాలామంది ప్రతి ఒక్క రైతు ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ వర్షానికేమో తాడ్పత్రులు లేవు, బాడదాన్స్ లేవు, కాంటలు ఆవటం లేదు. మరి రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది? మాది లాల్సింగ్ తండా, వీర్నపల్లి మండల్. మరి ఇన్ని రోజులు ఇంకో నెల రోజులు అయితే కాంటలు కూడా వర్షాలు మొదలవుతాయి. ఇప్పటి వరకు కూడా స్పందన లేదు గవర్నమెంట్ నుంచి, ఎలాంటి స్పందన లేదు ఇంతవరకు. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? రేపు రైతులకు ఏం లాభం ఈ గవర్నమెంట్ వల్ల? ఇంతవరకు వడ్లు మార్కెట్కు పోకపోతే రైతు మళ్ళీ వచ్చే పంట ఏం చేస్తాడు? మాకు కనీసం సౌకర్యం లేదు గవర్నమెంట్ నుండి, టార్పలింది కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.